శంషాబాద్లో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టుకున్నారు డిఆర్ఐ అధికారులు. 67 లక్షల విలువైన ఫారిన్ కరెన్సీ సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ప్రయాణికుడి నుంచి ఈ ఫారిన్ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్లో సీజ్ చేసిన ఫారిన్ కరెన్సీని మనం చూస్తున్నాం. దాదాపు 67 లక్షల విలువైన ఫారిన్ కరెన్సీని సీజ్ చేశారు డిఆర్ఐ అధికారులు. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళుతున్న ప్రయాణికుడి నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సూట్ కేసు పై భాగంలో సపరేట్గా డబ్బును అమర్చడానికి ఒక అరను ఏర్పాటు చేసి దాంట్లో ఆ డబ్బును దాచాడు. దానికి సంబంధించిన దృశ్యాలను మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడవచ్చు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వీరభద్రం అందిస్తారు. వీరభద్రం, చక్రి హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్తున్న ఓ ప్రయాణికు వద్ద నుండి డిఆర్ఐ అధికారులు మాత్రం ఒక పెద్ద మొత్తంలో నకిలీ కరెన్సీని అయితే పట్టుకున్నారు. అసలు విదేశీ కరెన్సీ అతని వద్ద నుండి ఇంత మొత్తంలో 67 లక్షల చిల్లర అమౌంట్ పట్టుకున్నారు. అసలు ఇంత మొత్తంలో నగదు అతని ఇక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు, అసలు ఎక్కడి నుంచి తయారు చేశారు అనేది అయితే తెలియాల్సింది. ప్రస్తుతానికి అయితే ఈ నకిలీ కరెన్సీ అతను ఒక బ్యాగ్ లో ఒక అరలాగా ఏర్పాటు చేసి ఆ అరలో అనుమానంతో డిఆర్ఐ అధికారులు అతని వద్ద చూడగా బ్యాగ్ లో భారీ మొత్తంలో నగదు అయితే లభించింది. అతని ఈ నగదునికి సంబంధించిన వివరాలను అయితే డిఆర్ఐ అధికారులు అతని వద్ద నుంచి సేకరిస్తున్నారు. అతను ఈ నగదును ఎవరెవరు దీని ప్రమేయం ఉంది, అసలు దీంతో ఎవరెవరు తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, మొత్తం ఎంత మొత్తంలో నగదు ఉంది అని మాత్రం పూర్తిగా డిఆర్ఐ అధికారులు అయితే ఇప్పటి వరకు. ఏ కంట్రీకి సంబంధించిన కరెన్సీ వీరభద్రం ఇది? హలో, ఏ దేశ కరెన్సీ? విదేశీ కరెన్సీ, అమెరికా సంబంధించిన కరెన్సీ, డాలర్స్. అలా డాలర్స్ తీసుకెళ్తున్నారు. పెద్ద మొత్తంలో 67,11,255 రూపాయలు ట్రాలీ బ్యాగ్ లోపల ఒక అరలాగా ఏర్పాటు చేసి ప్లాస్టిక్ సపోర్ట్లతో షీట్ల కింద అతను దాచిపెట్టి తీసుకెళ్తున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఈ విదేశీ కరెన్సీ కస్టమ్స్ అధికారులకు నిబంధనలకు విరుద్ధంగా అతను ఫేక్ కరెన్సీ తీసుకెళ్లడం ఇది చట్ట విరుద్ధం. దీనికి సంబంధించిన డిఆర్ఐ అధికారులు అయితే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. చక్రి, ఎవరు తీసుకెళ్తున్నారు ఈ డబ్బు? ప్రస్తుతానికి అయితే ఇతని వివరాలు అయితే డిఆర్ఐ అధికారులు వెల్లడించలేదు. పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వీరభద్రం. రైట్, విదేశీ కరెన్సీని తీసుకెళ్తున్న డాలర్స్గా తెలుస్తోంది. డాలర్స్ను దాదాపు 67 లక్షల రూపాయల విలువైనటువంటి డాలర్స్ను తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇవి కూడా కౌంటర్ఫిట్ కరెన్సీగా తెలుస్తుంది, అంటే నకిలీ కరెన్సీగా తెలుస్తుంది, ముద్రించి తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఒరిజినల్ కరెన్సీ కూడా కాదు, 67 లక్షల పైబడి కరెన్సీగా తెలుస్తోంది. ఇది వీటిని కౌంటర్ఫిట్ కరెన్సీగా చెబుతూ ఉన్నారు అధికారులు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి కావాల్సి ఉంది. ఎవరి వ్యక్తి, ఎక్కడ ప్రింట్ చేశారు, ఎక్కడికి తీసుకెళ్తూ ఉన్నారనే దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్లో పూర్తి వివరాలు రావాల్సింది. ప్రస్తుతం అతను ఏ విధంగా ఈ కరెన్సీని దాచాడు, ఎలా దీన్ని స్మగుల్ చేయాలనుకున్నాడు అనేది మనం చూడొచ్చు. డిఆర్ఐ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. ప్రస్తుతం ఆ సూట్ కేసులో పై అరలో మరొక అర ఏర్పాటు చేసి దాంట్లో వరుసగా వాటిని పేర్చినటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. దాన్ని చీల్చి వాటిని బయటికి తీసుకొచ్చారు